కానీ అడవిలోని జంతువులకి ఆ రోజు కూడా ఒక సాధారణమైన రోజు. మీ అందరికీ తెలుసా, పట్టణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమన్నావు? న్యూ ఇయర్ సెలబర్? అరే సెలబర్ కాదు, సెలబ్రేషన్. అంటే పట్టణంలో ప్రజలు సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజున కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటారు. రాత్రి 12 గంటల కంటే ముందే ఈ పార్టీ మొదలవుతుంది. ఇంకా 12 కొట్టగానే తారీఖు మారిపోతుంది. ఆ టైంలో బాంబులు పేల్చి చప్పుడు చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇంకా అందరూ చాలా వేడుకగా రాత్రంతా ఈ పార్టీ చేసుకుంటారు. అరే వా, దీంతో చాలా మజా వస్తుందైతే. మనం కూడా ఈసారి అడవిలో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలి. బాగా చెప్పావు చోటు, చాలా మజా వస్తుంది. అయితే పదండి మరి, అందరూ షేర్ ఖాన్ దగ్గరికి వెళదాం. జంతువులన్నీ సంతోషంగా షేర్ ఖాన్ దగ్గరికి వెళ్ళాయి. మీరంతా న్యూ ఇయర్ లాంటి పండుగని అడవిలో ఎలా చేసుకుంటారు? దాన్ని మనుషులు రాత్రి జరుపుకుంటారు. 31st నైట్కి వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో వీధుల్లో లైట్లు ఏర్పాటు చేస్తారు. దాంతో ఆ రాత్రి వెలుగులు విరబూస్తాయి. ఆటలు ఆడతారు, పాటలు డాన్సులు చేస్తారు. ఇవన్నీ మీరు అడవిలో ఎలా చేయగలుగుతారు? జంతువులన్నీ ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. మరియు అందులో మైనా ఎలా అంటుంది, అవన్నీ మనం ఎలాగైనా అమర్చుకోవచ్చు షేర్ ఖాన్. మీరు లావు బొప్పాయి చెట్టుని మర్చిపోయారా? అతను ఎల్లప్పుడూ మన సమస్యలను చాలా సులభంగా పరిష్కరిస్తాడు. ఒకవేళ మీరు తన సహాయం తీసుకోవాలి అనుకుంటే మంచిదే. బహుశా తను మీకు సహాయం చేయవచ్చు.